శ్రీశైల జలాశయాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే సందర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ వివరాలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా వివరించారు. సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అందుకే నిరుద్యోగ యువతకు కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు రాజా. సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని భీమవరంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. రాష్ట్రంలో కూటమి నేతల మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన లేదని సిపిఐ ప్రజా సంఘాలు ఆరోపించాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో రోడ్డులో ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని నేతలు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని నియమిస్తే విద్యార్థుల బాధలు తెలుస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్కాలర్షిప్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. కాకినాడ జిల్లా ధర్మవరంలో పింఛన్ పంపిణీ చేస్తున్న మహిళా ఉద్యోగిపై అసభ్య ప్రవర్తన వివాదానికి దారితీసింది. పింఛన్దారుడి బంధువు తనను ఇంటిలోకి పిలిచి మానసికంగా వేధించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడటానికి కూటమి నేతలే కారణమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రైతులకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎరువులు దొరకని పరిస్థితి నెలకొందని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని విమర్శలు ఎక్కుపెట్టారు. నిర్మల్ జిల్లా ముథోల్లో రాజరాజేశ్వరి వైన్స్ లో దొంగతనం చోటు చేసుకుంది. దుండగుడు వైన్స్ వెనక భాగం నుంచి రేకును తొలగించి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్టు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేసింది. సమితి సభ్యులు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద నిరసనలు తెలిపారు. గణేష్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్ బండ్ పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల నుంచి భూములు కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నామని భూ నిర్వాసితులు వాపోయారు. నాగర్ కర్నూలు జిల్లా తేగలపల్లిలో భూ నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నారాయణగూడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. దివ్యజ్యోతి హైస్కూల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.